కోనసీమ జిల్లా రామచంద్రపురంలో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. పోతాబత్తుల భవానీ అనే మహిళ చేపల వ్యాపారం కోసం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగా దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలో ఉన్న 25 కాసుల బంగారం, నగదును కాజేసి మాయమైపోయారు. ఇంటికి వచ్చిన మహిళ అసలు సంగతి తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో కలిసి దర్యాప్తు చేపట్టారు. మేము ఈరోజు పోతాబత్తుల భవానీ అనే ఆవిడ దగ్గర నుంచి ఇంట్లో బంగారపు వస్తువులు అలాగే నగదు పోయిందని చెప్పి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఆమె నిన్న ఇంట్లో ఉన్న సమయంలో కొన్ని నగలు, బంగారపు వస్తువులు అట్లాగే నగదు కూడా ఇంట్లో ఉన్న బీరువాలో పెట్టుకుని ఆమె పని నిమిత్తం బయటకు వెళ్ళడం జరిగింది. ఆమె తిరిగి వచ్చి చూసుకునేసరికి నగలు కనిపించట్లేదని ఆమె గమనించి మాకు ఈరోజు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఉదయం డాగ్ స్క్వాడ్ని అట్లాగే మా క్లూస్ టీమ్ని పిలిపించి అక్కడంతా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. క్లూస్ టీమ్ కొన్ని ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఆ క్లూస్ టీమ్తో వచ్చిన ఫింగర్ ప్రింట్స్ని వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. అవి వచ్చిన తర్వాత మేము ఈ కేసులో నిందితుడిని గుర్తించి వారి నగలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం.